ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బ్యాచులర్ అంటే వాడి బట్టలు వాడే ఐరన్ చేసుకోవాలి, తప్పదు. పెళ్ళయి పెళ్ళం ఉన్నా కూడా నా పనులు నేనే చేసుకోవాల్సి వస్తుంది. కర్మ అంటే ఇదే. ఏమండి, కాఫీ? నిన్నెప్పుడు అడిగానే? ఎప్పుడో అడిగారు. మరి ఇప్పుడు తెచ్చావేంటి? ఆ, ఇంత టైం ఎందుకు పట్టింది? అంటే మిల్క్ మిక్స్ చేసేసరికి కొంచెం టైం తీసుకుందండి. తీసుకోండి తీసుకోండి. కాఫీ అంటే చప్పగా ఉంది, షుగర్ వేయలేదా? అంటే షుగర్ ఉన్న వాళ్ళు కాఫీ టీలో షుగర్ వేసుకోకూడదంట. వీడియోలో చూశాను. నాకు షుగర్ ఎక్కడుందే? ఇంట్లో ఉంది కదండి. ఓసేయ్, నువ్వు తెలియక చేస్తున్నావో కావాలని చేస్తున్నావో తెలియట్లేదు. నన్నైతే వేపుకు తింటున్నావు. షుగర్ ఉన్న వాళ్ళు కాఫీ టీల్లో షుగర్ వేసుకోకూడదంటే షుగర్ ఇంట్లో ఉన్న వాళ్ళు కాదే, ఒంట్లో ఉన్న వాళ్ళని. వీడియోలో అలా చెప్పలేదేంటండి? మరీ నీ అంత తింగరి మాలోకాలు ఉంటారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసుండ్రే. ఏమండి, మీకెందుకు శ్రమ? నేను చేస్తాను ఐరన్. నువ్వు చేస్తావా? నాకు ఐరన్ చేయడం వచ్చండి. బేసిక్గా ఇది మగరాయి టైప్ కదా, వంటలు చేయడం రాదు కానీ ఐరన్ చేయడం వచ్చే ఉంటుంది. ఆగు, ఐరన్ బాక్స్ హీట్ ఎక్కిందో లేదో తెలుసా? ఈ లైట్ ఆఫ్ అయిపోతే వేడెక్కినట్టే కదా. ఈ విషయం తెలుసంటే దీనికి ఐరన్ బాక్స్ గురించి తెలిసే ఉంటుంది. సరే కానీ ఏం చేస్తున్నావు? ఐరన్ అండి. నువ్వు ఐరన్ చేస్తున్నట్టు లేదు, చేపలు తోగుతున్నట్టుంది. అలా చేస్తే ఐరన్ అవ్వదు. బట్టలు ఐరన్ చేసే ముందు నీళ్లతో తడపాలి. అవునా? అదెంత పని? ఇప్పుడు వస్తాను. అయ్యో, బుద్ధుందా నీకు? ఏమైంది బావా? ఏమైందా చూడు, ఐరన్ చేయమని అప్పగిస్తే బట్టల్ని ఎలా తడిపేసిందో. ఏంటి క్రాంతి ఇది? బట్టల్ని ఐరన్ చేసే ముందు నీళ్లతో తడపాలని ఆయన అన్నారు పూజ. తడపమంటే ఇలా చిలకరించాలి, అంతేగాని ఇలా తడిపేయకూడదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.